హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదర్శ గురుకుల పాఠశాలల్లో జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే వీటిని మోడల్ స్కూల్స్ అని అంటాము. ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ 2024-25 సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ అడ్మిషన్స్ 2024-25 డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఆల్రెడీ 6th క్లాస్ సంబంధించి నోటిఫికేషన్ ఆల్రెడీ చెప్పేశానండి, కింద ఉంది. సో దాని డేటు 31st అయిపోతుంది. ఇప్పుడు మాకు కొత్తగా ఇంటర్మీడియట్ సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ ప్రెస్ నోటు, షెడ్యూలు, పేమెంటు, తర్వాత అప్లికేషన్ ప్రింట్ ఫాము, అదేవిధంగా పేమెంట్ స్టార్ట్ డేట్ అండ్ పేమెంట్ ఎండ్ డేటు, అప్లికేషన్ స్టార్ట్ డేట్ అండ్ అప్లికేషన్ ఎండ్ డేటు ఎప్పటి నుంచి ఇచ్చారు చూసుకోండి ఒకసారి. మనకి చూసినట్లయితే March 27 నుంచి May 22 వరకు టైం ఉందండి. దగ్గర మనకు ఒక 1.5 month కంటే ఎక్కువ టైం ఉందండి. సో మంచి ఆపర్చునిటీ. సో ఒకసారి మనం డీటెయిల్స్ చూద్దాం. ఒకసారి ప్రెస్ నోట్ ఒకసారి క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. అసలు ఏముంది చూద్దాం ఒకసారి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రెస్ నోట్లో ఏమి ఇచ్చారంటే, ఇది ప్రెస్ నోట్ కదండి. ఇక్కడ ప్రెస్ నోట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రెస్ నోట్లో ఏమి ఇచ్చారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 163 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. అంటే వాటిని మనకు కాలేజీగా కన్వర్ట్ చేశారు. సో అందులో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూప్ అన్నిట్లో కూడా మనకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో దీనికి మీకు ఎలిజిబిలిటీ ఏంటంటే, ఈ సంవత్సరం అంటే 2024 ఇప్పుడు మార్చ్లో ఎవరైతే 10th ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అవుతారండి. అక్కడ ఇవ్వడం జరిగింది మనకి. ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 200 పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 150 రూపీస్ ఆన్లైన్లో పేమెంట్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇక ఆల్రెడీ చెప్పాను కదండి. మీకు ఇక్కడ చూసినట్లయితే మీకు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ అయితే ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి ఇక్కడ మనకు షెడ్యూల్ ఇచ్చారు. ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. షెడ్యూల్లో ఏమి ఇచ్చారంటే మనకు నోటిఫికేషన్ గురించి ఇవ్వడం జరిగిందండి. సేమ్ ఇక్కడ ఏరియా ఏముండదు. మనకు నోటిఫికేషన్ March 26 రావడం జరిగింది. పేమెంట్ స్టార్ట్ అయింది March 27. అప్లికేషన్ స్టార్ట్ అయింది March 28. లాస్ట్ డేట్ వచ్చేసి May 22. ఇక్కడ పబ్లికేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ లిస్ట్ బై ఐటీసీ అంటే మీ యొక్క ఇవన్నీ కూడా 23/5 రిసీవ్ జరుగుతుంది. మెరిట్ లిస్ట్ ఎప్పుడంటే 24/5/2024. తర్వాత సెలక్షన్ లిస్ట్ వచ్చేసి 25/5/2024. సర్టిఫికేషన్ 27/5/2024. కామర్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ మొత్తం June 1 స్టార్ట్ అవుతుంది. ఎలాంటి ఎగ్జామ్ లేదు. మీ 10th మెరిట్ని బట్టే వాళ్ళు సెలెక్షన్ చేస్తారండి. సో మీ ఆల్రెడీ హాల్ టికెట్ నెంబర్ డీటెయిల్స్ ఉంటాయి కదండి, చూసుకోండి ఇక్కడ. ఇక దీనికి సంబంధించి మనకి ఇక్కడ క్లిక్ హియర్ టు పేమెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఆన్లైన్లో. ఇక్కడ మీ ఫుల్ నేమ్ అంటే మీ 10th క్లాస్లో మీ యొక్క స్కూల్లో ఏ విధంగా నేమ్ ఉందో ఆ విధంగా నేము, జెండర్ మేలా ఫీమేలా, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా క్యాండిడేట్ మొబైల్ నెంబరు. సో డూ యూ బిలాంగ్ టు అంటే ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. డిఫరెంట్ ఏబుల్ ఉంటే పెట్టండి, నో పెట్టండి. ఇక్కడ కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ అమౌంట్ వస్తుంది ఎంత అనేది. తర్వాత ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న వెరిఫికేషన్ కూడా ఎంటర్ చేసి ఇక్కడ కండిషన్స్ ఓకే చేసేసి ప్రొసీడ్ అంటే ఆన్లైన్ పేమెంట్ కంప్లీట్ చేయొచ్చు. ఆన్లైన్లో పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే ఇంటర్ క్యాండిడేట్ లాగిన్ ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుందండి. ఇక్కడ మీ క్యాండిడేట్ ఐడి మీ యొక్క మొబైల్ నెంబర్కి వస్తుందండి. దానికి ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కూడా ఎంటర్ చేసి లాగిన్ అంటే రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా మరి ఇక్కడ ఫర్గట్ క్లిక్ చేస్తాను మీ మొబైల్ నెంబరు, క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి డీటెయిల్స్ అని వస్తాయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.